మా అమ్మ నాన్నగారిని నేను మా నాన్నగారిని ఉన్నప్పుడు రేడియో అడిగా. ఓకే. ఇంకా బయట ఏం విన్నాను, ఒక రేడియో కొనుక్కుంటే అయిపోద్ది అని చెప్పేసి నేను మా నాన్నగారిని రేడియో అడిగా. తర్వాత 2-3 రోజుల తర్వాత మా నాన్నగారు రేడియో తెచ్చారు. అట్లా రేడియో వింటూ అట్లా పాడుకుంటే ఉండేవాడిని. ఆ తర్వాత రేడియో తెచ్చాక సింగర్స్ నేమ్ తెలిసింది. సింగర్స్ నేమ్ అండ్ మ్యూజిక్ డైరెక్టర్ నేమ్స్ ఇవన్నీ తెలిసాయి అన్నమాట. తెలిస్తే అనిపించింది అప్పుడు పాటలు ఎట్లా ఉంటాయంటే మెలోడీస్ గా బాగుంటాయి కదా ఈ పాటలు. అప్పుడు అలా వింటూ ఉండేవాడిని. మామూలుగా అలా అన్ని పాటలు వింటున్నాను కాబట్టి నాకు అట్లా ఒక్కొక్క సింగర్ పేరు, లిరిసిస్ట్ పేరు అండ్ మ్యూజిక్ డైరెక్టర్స్ పేరు ఇట్లా తెలుస్తూ వచ్చాయి. నేనేమనుకున్నాను అంటే నేను సింగర్ అవ్వాలి, నాకు ఒక థాట్ వచ్చింది సింగర్ అవ్వాలి. నేను ఎలాగైనా సింగింగ్ అంటే పాడుతున్నాను కదా, కొంచెం పెద్దవాళ్ళని కలిసి సింగర్ అవ్వాలని అనుకున్నా. కానీ అక్కడ ఏంటంటే మనకు ఫైనాన్షియల్ గా హెల్ప్ చేసేవాళ్ళు లేరు, ముందుకు తీసుకెళ్లే వాళ్ళు లేరు, సపోర్ట్ చేసేవాళ్ళు లేరు. ఈ ఊళ్ళో సింగర్ అవ్వాలి అంటే ఎవరు తీసుకెళ్తారు, ఎక్కడికి తీసుకెళ్తారు, అసలు సపోర్ట్ చేస్తారా లేదా అని చెప్పేసి కాస్త ఆలోచించారు. ఇంకో విషయం ఏంటంటే అగ్రికల్చర్ అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కదా, అగ్రికల్చర్ ఆఫీసర్స్ వచ్చారు. వాళ్ళ ముందు అట్లా పాడమంటే పాడుతూ ఉండేవాడిని, పాడా. కనీసం వాళ్ళైనా ఒక సింగర్ అవుతావు సరే మేమే మ్యూజిక్ లో జాయిన్ చేస్తాం అని కొంచెం భరోసా ఇచ్చి ఉంటే, సపోర్ట్ చేసి ఉంటే నేను అప్పుడే నేర్చుకుని ఒక స్థాయికి వెళ్ళేవాడిని. బట్ ఎవరు వాళ్ళు కూడా సపోర్ట్ చేయలేరు. అంటే ఎంతసేపు విన్నంతసేపు బాగుంది అనడమే కానీ ఇప్పుడు మనం నేను పాట పాడితే ఏం చేస్తారంటే చాలా బాగుంది, ఎక్సలెంట్ అంతే. ఆ ఎక్సలెంటే కానీ ఎక్సలెంట్ ఏం లేదు, ఎక్సలెంట్ ఓకే, అది తర్వాత ఏం లేదు, ఇంకా మళ్ళీ ఆయారం గయారం అయిపోయింది అది. అది అట్లా ఉండేది. అట్లా నాకు ఇంకా నచ్చలేదు. ఈ ఊర్లో సర్పంచ్ గారు పాత ఆయన జంగయ్య గౌడ్ గారిని 25 ఏళ్ళు ఉన్నాయన. కనీసం సరే కొంచెం పెద్దవాళ్ళకు కూడా పరిచయం చేద్దామని చెప్పేసి ఆయన కూడా కొంచెం చేయలేకపోయాడు. ఓకే, అది వేరే విషయం. వాళ్ళు కూడా వచ్చిన వాళ్ళు కూడా పాట పాడుతుంటే విన్నారు, బాగుంది, చప్పట్లు కొట్టారు, అది వేరే విషయం, అది అయిపోయింది. అది కళాకారులు వచ్చారు, వాళ్ళ ముందు వాడాను, ఓకే అంతే తప్ప సరే ఇతనికి టాలెంట్ ఉంది, మ్యూజికల్ గా సెటిల్ అయితే బాగుండేది, మనం ఏదైనా హెల్ప్ చేద్దాం, సపోర్ట్ చేద్దాం అని చెప్పేసి వాళ్ళకి అప్పుడు లేదు. అస్తమానం ఏంటంటే ప్రతిసారి మీటింగ్లు పెట్టడం, మాట్లాడడం, వెళ్ళిపోవడం, నేను అవి చూడడం, వాళ్ళ ముందు పాడడం, కళాకారుల ముందు పాడడం, ఇదే జరిగింది తప్ప ఇట్లా హెల్ప్ చేద్దామని చెప్పేసి ఎవరు అట్లా అప్పుడు అనుకోలేరు. అనుకోకపోవడం వల్ల నేను అప్పుడు అలా అయ్యాను. లేకపోతే ఆ రోజు ఆ టైంలో గనక ఎంకరేజ్ చేస్తుంటే ఈ రోజు ఇలా ఉండేవాని కాదు, ఓ స్థాయికి వెళ్ళేవాని కదా. ఇప్పుడు మామూలుగా నాకు అప్పుడు ఇన్స్ట్రుమెంట్ చేతులతో వచ్చింది, చూసారు, పాడాను, విన్నారు. మరి రెండు చేసిన తర్వాత వాళ్ళు ఒక్కసారైనా కనీసం ఆలోచించి దయదలిచి నా మీద అరే చేస్తాం, నీకు టాలెంట్ ఉంది, ఈ హెల్ప్ చేస్తామని ఒక్క మాట ఒక్కరు అనుంటే ఈ రోజు హ్యాపీనెస్, ధైర్యం ఉండేది. ఇప్పుడు ఇలా ఉండేవాని కాదు. కానీ ఏం చేస్తాం, వాళ్ళు అప్పుడు అలా సపోర్ట్ చేయలేరు. ఇప్పుడంటే సోషల్ మీడియా వచ్చింది, అప్పుడు కూడా అందరూ వచ్చేవాళ్ళు కదా.